సోషల్లీ ఎకనామికలీ ఎడ్యుకేషనల్లీ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ కాస్ట్ సర్వే. ఆ సర్వేని మనం కొంత డీప్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక సర్వే గురించి కావచ్చు, లేదంటే ఒక డేటా అనాలిసిస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ ఆ ప్రాంతంలో ఆ సమాజంలోని సామాజిక వర్గాల స్థితిగతుల గురించి, ఆ సామాజిక వర్గాల జనాభా గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. అయితే నేను మాట్లాడే ప్రతి డేటా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సోషల్లీ ఎకనామికలీ ఎడ్యుకేషనల్లీ పొలిటికల్ కాస్ట్ సర్వే నుంచి తీసుకున్న డేటాని. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు రిలీజ్ చేసిన డేటాలో 1,64,09,179 మంది బీసీలు అంటే 46.4% ఏదో రిలీజ్ చేశారు. మైనార్టీలను కలుపుకుంటే దాదాపు 56.4% అంటే దాదాపు 2 కోట్ల జనాభా అన్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. అయితే ఇందుట్లో తెలంగాణలో ఉన్న 133 కులాలుగా బీసీ కులాలుగా వాళ్ళు డేటాలో వాళ్ళు మనకు రిలీజ్ చేయడం జరిగింది. అందుట్లో 10 లక్షల పైన జనాభా ఉన్న కులాలు ఈ తెలంగాణలో కేవలం 6 ఉన్నాయి. అట్లాగే 5 నుంచి 10 లక్షల జనాభా ఉన్న కులాలు 4 ఉన్నాయి. అట్లాగే 1,00,000 నుంచి 5 లక్షల మధ్య ఉన్న ఈ తెలంగాణలో ఉన్న సామాజిక వర్గాలు బీసీ కులాల్లో 15 కులాలు ఉన్నాయి. అట్లాగే 50,000 నుంచి 1,00,000 మధ్య ఉన్న జనాభా ఉన్న కులాలు 10 ఉన్నాయి. ఇంకా 50,000 లోపు ఉన్న కులాలు 98,000 ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. అంటే 98 కులాలు ఉన్నాయి, సారీ. అయితే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1931 తర్వాత ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎట్లాంటి సర్వే జరగలేదు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా ఏదైతే ఉందో మనం మాట్లాడుకోవడానికి అందులో తప్పులు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయనేది మనకు వేరే ఆల్టర్నేటివ్ డేటా లేదు. కాబట్టి ఉన్న డేటాలోంచే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా మీద అందరికీ అభ్యర్థనాలు ఉన్నాయి. కానీ మన దగ్గర సెకండ్ అంటే ఆల్టర్నేటివ్ డేటా ఏముంది, ఏమన్నా సైంటిఫిక్ డేటా ఎక్కడైనా మనకు అవైలబుల్ ఉందా అనే దాని మీద ఒక ప్రశ్న మనకు ఉత్పన్నం అవుతుంది. అయితే ఈ డేటాలోంచి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు బీసీల గురించి పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత ఈ దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు మరి ముఖ్యంగా వాళ్ళు వేల లక్షల సంవత్సరాలుగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి నాకు రోగం వచ్చిందయ్యా, నాకు టాబ్లెట్ అంటే వాడికి క్యాన్సర్ వస్తే వాడు జ్వరం టాబ్లెట్ ఇస్తుండు, వాడికి కడుపు నొప్పి వస్తే వాడు నెత్తి నొప్పి టాబ్లెట్ ఇస్తుండు. ఎందుకంటే వాడికి తెలీదు వాడికి వచ్చిన రోగం ఏందో తెలీదు, వాడు ఇబ్బంది పడుతున్న సమస్య ఏందో తెలీదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్కానింగ్ చేసింది, ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి బయట పెట్టింది. ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఏ కులం ఎట్లాంటి స్థితిగతులు ఉన్నాయి, ఏ కులం ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటుందో వాళ్ళు చాలా స్పష్టంగా డేటా తీసుకొచ్చి ముందు పెట్టారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటాలో ప్రతి కులానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సామాజిక, సాంఘిక అన్ని రకాలైన అంశాలను దాదాపు 75 ఫీట్ల నుంచి 42 పారామీటర్స్లోంచి ఈరోజు వాళ్ళ సమస్యల విలువకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ 75 ఏళ్లలో అటు దళిత సంఘాలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఎప్పుడు చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాయి. వాళ్ళు 133 కులాల్లో ఉన్న సామాజిక స్థితిగతుల గురించి మాట్లాడడం మానేశారు. ఈరోజు ఒక కుమ్మరి కులం ఎదుర్కొంటున్న సమస్య నీకు తెలీదు, ఒక కమ్మరి కులం ఎదుర్కొంటున్న సమస్య తెలీదు, ఒక మంగళి, బుడబుక్కల, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, ముదిరాజు, మునూరు కాపు, గౌడ, యాదవ్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నీకు తెలీదు. నువ్వు జనరల్గా తీసుకొచ్చి బీసీలు అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే బీసీలు అంటే ఎవరు? ఆకాశం నుంచి ఊడిపడేటోళ్ళ, భూమిలోంచి మొలిసేటోళ్ళ? ఈరోజు కూడా 75 ఏళ్ళ స్వాతంత్ర రాజ్యాంగ భారతంలో ఆధార్ కార్డు లేని కులాలు ఈరోజు రేషన్ కార్డు లేని కులాల డేటా బయటికి తీసుకొచ్చిన వాళ్ళు దాని మీద మాట్లాడరు. ఈరోజు ఒక కులం ఎదుర్కొంటే సమస్యలు నీకు తెలియనప్పుడు నువ్వు బీసీ సామాజిక వర్గానికి, కుటుంబ వర్గానికి నువ్వు ఎట్లా నాయకుడు అవుతావు? ఈరోజు ఒక ముదిరాజ్ కులం ఎదుర్కొనే సమస్యల గురించి నువ్వు మాట్లాడట్లే. ఈరోజు వారికి డేటా రిలీజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఏ బీసీలు? బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ప్రతి సంఘం ఇదే మాట్లాడుతుంది. ఏ బీసీలు? మనువాద బీసీలా? పాకిస్తాన్లో ఉన్న బీసీలా? ఏ బీసీలు? ఈరోజు బీసీ కులాలు చేస్తున్న తప్పు అంటే ఎంత పెద్ద తప్పు అంటే ఈరోజు ఒక మంగళ కూడా ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడే పరిస్థితి లేదు. సో కాబట్టి నేను ఒక మాట అయితే చెప్తున్నాను సార్, ఈరోజు మేము బీసీ సమాజం గురించి మాట్లాడేటోళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ తెలంగాణ సమాజంలో. బీసీల గురించి మాట్లాడేటోళ్ళు, బహుజనుల గురించి, దళితుల గురించి. కానీ బీసీలలో అతిపెద్ద సామాజిక వర్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మా ముదిరాళ్ళ గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. కాబట్టి
మా సమస్యల మీద మేము మీ ముందుకు 2-3 విషయాలను తీసుకురావాలనుకున్నాం సార్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఏదైతే డేటా ఉందో 26,36,641 మంది ఈరోజు మా కుల జనాభా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటాలోనే ప్రతి 100 మందిలో 80 మంది కనీసం 10వ తరగతి చదువుకునే పరిస్థితి లేదు ఈరోజు ముదిరాజ్ కులంలో. ఈరోజు తెలంగాణలో అత్యధికంగా డ్రాప్ అవుట్స్ అవుతున్న ఏకైక సామాజిక వర్గం ముదిరాజులే. ఈరోజు తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా ఎదుర్కొనే ఏదైతే సైలెంట్ ఫీచర్స్ ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో అందులో తెలంగాణ సమస్యలు కూడా వాళ్ళు ప్రస్తావన చేశారు. ఈరోజు అందరికీ తెలుసు, ఈ సమాజంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు, ఈ తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న జనాభా ఉన్న కులం ముదిరాజ్ కులం. కానీ ఈరోజు పాఠ్య పుస్తకాల్లో కూడా ముదిరాజుల పేరు పెట్టడానికి కూడా ఈరోజు ఏది ప్రభుత్వాలు కానీ లేదంటే నాయకత్వం కానీ ఈరోజు ఆలోచించే పరిస్థితి ఉంది. ఈరోజు అత్యధికంగా డ్రాప్ అవుట్స్ ఉన్న కులం ముదిరాజ్ కులం. ఇది నేను చెప్తుంది కాదు, పెద్దలు తీసుకొచ్చిన డాటాలోనే అది తీసుకొచ్చిన అంశం. ఈరోజు తెలంగాణలో 85 నుంచి 90% మంది ఈరోజు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉన్నాయనేది మనందరికీ తెలిసిన పరిస్థితి. ఈరోజు శ్రీనారాయణలోనో చైతన్యలోనో ఎప్పుడైనా మనం విన్నామా ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయినట్టు, ఒక విద్యార్థి ఫుడ్ బాగాలేక చచ్చిపోయినట్టు, లేదంటే ఎలుకలు దోమలు పాములు గడిచినట్టు? ఈరోజు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటే ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు 95% మంది ఈరోజు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు దాని మీద మాట్లాడరు. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న డేటానే ఇది. ప్రతిదీ నేను కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న డేటా నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ప్రతి 100 మందిలో 80 మంది 10వ తరగతి చదువుతలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా. ప్రతి 10 లక్షల్లో 8 లక్షల మంది 10వ తరగతి పాస్ కావట్లేదు ముదిరాజ్ సమాజంలో. వాళ్ళ డేటా రిలీజ్ చేసిన దాంట్లో 26 లక్షల్లో వాళ్ళు చెప్తున్న డేటాలో కేవలం 4 నుంచి 5 లక్షల మందికి మించి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు లేరు. మరి 10వ తరగతి 5 లక్షల మంది పాస్ అయినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈ సమస్యలు ఉన్నాయి. అట్లాగే ఇట్లా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. మేమేం చెప్తున్నాం అంటే పెద్దలు కూడా ఈరోజు అంటే పెద్దలు చాలా పెద్ద ఇది ఎవరు చేయలేని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈరోజు ఒక డేటా మీరు బయటికి తీసుకొచ్చారు సార్, మంచో చెడో ఒక ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీకు సమస్య తెలిసింది, ఆ సమస్య పరిష్కారాలు కూడా మీరే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమాజం 75 ఏళ్ల తర్వాత 75 ఏళ్ల స్వతంత్ర రాజ్యాంగ భారతంలో ఎవడో బ్రిటిష్ వాడు పాలించిండు, మన పాలన మనం చేసుకుందాం, ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అని మన ప్రియంబుల్లో చాలా గర్వంగా రాసుకున్నాం. సామాజిక న్యాయం అనేసి సమానత్వం అని రాసుకున్నాం. కానీ 75 ఏళ్ళ తర్వాత కూడా ఈరోజు ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తల మీద చూసినా సామాజిక న్యాయం అనే కోణం కనిపించదు, సమానత్వం అనే ఒక మాట కనిపించడం లేదు. ఈరోజు విద్యనే లేనప్పుడు ఇంకా రాజ్యం ఎందుకోసం? ప్రభుత్వం కల్పించాల్సిన కనీస రైట్ టు లివ్ ఆర్టికల్ 21 చెప్తున్నట్టు తినడానికి తిండి లేదు. ఈరోజు మీరు రిలీజ్ చేసిన డేటాలోనే అత్యంత తెలంగాణలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో బతుకుతున్న వాళ్ళలో కింది నుంచి 3వ స్థానంలో ఉంది ముదిరాజ్ సామాజిక వర్గం ఈ తెలంగాణ సమాజంలో. 75 ఏళ్ల స్వాతంత్ర రాజ్యాంగ భారతంలో కనీసం రాజ్యాంగం కల్పించాల్సిన కూడు గూడు నీడ లేనప్పుడు మరి ఇంకా ఎవరి కోసం ప్రభుత్వాలు, ఎవరి కోసం ఈ పాలన, ఎవరి కోసం ఈ రాజ్యాలు నడుస్తున్నాయి? ఈ చిత్తశుద్ధి ఎవరికున్నట్టు? సో ఇట్లాంటి అనేక రకాలైన అంశాల మీద ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అత్యధికంగా చైల్డ్ లేబర్స్ అయ్యే వాళ్ళు ప్రతి 100 మందిలో 80 మంది 80% ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అత్యధికంగా చైల్డ్ మ్యారేజ్ అవుతున్న వాళ్ళు 80% ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర రాజ్యాంగ భారతంలో ఈరోజు కూడా కనీసం వాటర్ లేని సామాజిక వర్గాలు ఉన్నాయి ముదిరాజ్ సామాజిక వర్గాలు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే సార్, గత 75 ఏళ్ళుగా ముదిరాజుల గురించి మాట్లాడడానికి ఇష్టపడే నాయకత్వం ఉంది. ముదిరాజుల గురించి కనీసం వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ఈరోజు మేము బీసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలు కూడా మేము చెప్తున్నాం, అయితే మమ్మల్ని బీసీలో కలుపుకోండి, లేదా మమ్మల్ని ఒక కేటగిరీ చేయండి. మా అస్తిత్వాన్ని ఈరోజు ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు తెల్లారితే రాజ్యాంగం పట్టుకొని ఎవరి వాటా ఎంతో, ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంటున్నారు. మేము అదే అంటున్నాం, ఈ తెలంగాణలో మా జనాభా ఎంతో మా వాటా మాకు కావాలి. మా వాటా మీద, మాకు జరుగుతున్న అన్యాయం మీద ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది నాట్ ఓన్లీ ముదిరాజ్ సమస్య. ఈరోజు ఒక బుడబుక్కల సంఘం ఎదుర్కొంటున్న సామాజిక స్థితిగతుల గురించి నీకు తెలియనప్పుడు నువ్వు బీసీలకు ప్రాతినిధ్యం ఎట్లా వహిస్తావు అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇట్లాంటివి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. సమయభావం వల్ల నేను మాట్లాడదలుచుకోలేదు. పెద్దలు ఎవరు చేయని సాహసం చేశారు. సింహాద్రి సార్ గారికి, అట్లాగే కంచైలయ్య సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఒక చిన్న సలహా ఇస్తున్నాను సార్ నా వైపు నుంచి.
మీరు వీలైతే సంచార జాతుల సమస్యల మీద కూడా ఈ కులగణన డేటాల నుంచి అందులో ఉన్న మేధా వర్గాలను తీసుకొచ్చి కొంత పెద్దలతో చేస్తే ఆ కులం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు కూడా మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ డేటా రిలీజ్ అయింది. ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా జాతి గురించి మాట్లాడుతున్నాం. కానీ అవకాశం రాని జాతులు చాలా ఉన్నాయి సార్ తెలంగాణలో. వాళ్ళకి ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అట్లా ఎస్సీలో కూడా చాలామంది ఎస్సీ ఇటు మాల మాదిగనే కాకుండా మాల మాదిగ కానీ 59 కులాలు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న అట్లాగే మన మైనారిటీ వర్గాల్లో 14 కులాలు చాలా వెనుకబాటుకు గురైనాయి. ఇట్లాంటి కులాల నుంచి మీరు అన్నిటిని ఏకం చేసి ప్రతి కులానికి కాస్ట్ డిక్లరేషన్ ఒకటి చేయండి సార్. ప్రతి కులం నుంచి ఒక కాస్ట్ డిక్లరేషన్ పెట్టి కులాల మధ్య సమన్వయం తీసుకొస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణలో మనం స్టేజీలెక్కి రాజ్యాధికారం బీసీ రాజ్యాధికారం అనే ఊకదప్పుడు ఉపన్యాసాలు కాకుండా వీటిని మనం ఎట్లయితే అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ కాంశీరామ్ గారు చెప్పిన బహుజనం ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అన్నట్టుగా మనం తీసుకొచ్చిన రోజే మనం ఖచ్చితంగా ఈ డేటాకు ఒక శాండిటీ ఉంది తప్ప లేకపోతే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది సర్వే చేసింది అన్నట్టుగా ఉంటుంది.